మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఎన్ని గంటలకు ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు ఎంపీ మిథున్ రెడ్డి? సంతోష్, కాసేపట్లో లిక్కర్ కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇక్కడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. 9:30 ఆయన ఢిల్లీలో బయలుదేరిన పరిస్థితి ఉంది. 11:55 విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి ఆ విమానం చేరుకున్న నేపథ్యంలో అనంతరం ఆయన ఇక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్లబోతున్నారు. ప్రస్తుతం మనం ఈ గన్నవరం విమానాశ్రయం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే మిథున్ రెడ్డి కాసేపట్లో ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఈ ఎర్రగల్ బ్లాక్ దగ్గర పెద్ద ఎత్తున మోహరించారు. బారికేడ్లను కూడా పూర్తి స్థాయిలో బయట నుంచి లోపలికి ఎవరు చొచ్చుకొని వచ్చే ప్రయత్నం చేయకుండా బారికేడ్లను కూడా పోలీసులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రస్తుతం విజయవాడకు సంబంధించి ఎవరైతే కీలక నేతలుగా వైసీపీకి సంబంధించినారో వాళ్ళందరూ మిథున్ రెడ్డికి సంఘీభావం తెలియజేసేందుకు ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరుకుంటున్న నేపథ్యంలో బయట ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా అనుమతి లేని వాహనాలను లోపలికి రానివ్వకుండా బయటే ఆపివేస్తున్న పరిస్థితి. అయితే ప్రధాన నాయకులు వైసీపీకి సంబంధించిన ప్రధాన నాయకులు ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ వాతావరణం కూడా కోలాహలంగా మారింది. దాదాపు 11:55 ఆయన ఇక్కడికి చేరుకోనున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి నేరుగా ఆయన సిట్ కార్యాలయానికి వెళ్లనున్నారు. సిట్ విచారణ పూర్తయిన అనంతరం ఆయన్ని అంటే అరెస్ట్ చేస్తారా లేకపోతే మరోసారి విచారణకు పంపిస్తారనేది మాత్రం ఆసక్తిగా మారిన నేపథ్యంలో ఏపీలో సంచలనం సృష్టించిన ఏదైతే ఈ లిక్కర్ కేసు సంబంధించి సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో ఇప్పటికే A1 రాజకేశ్వర రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఆయనతో పాటు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మిథున్ రెడ్డిని ఇవాళ విచారణకు పిలిచిన నేపథ్యంలో ఆయన విచారణ ఏ విధంగా కొనసాగబోతుంది, ఏం జరుగుతుందనే ఉత్కంఠ కూడా కొనసాగుతున్న నేపథ్యం. మరోవైపు వైసీపీ సంబంధించి ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామికి కూడా 21వ తేదీ విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఇద్దరు అంటే ఇవాళ విచారణ ఎదుర్కోబోతున్న మిథున్ రెడ్డి అదేవిధంగా 21వ తేదీ విచారణకు హాజరు కానున్న నారాయణ స్వామి వ్యవహారంలో ఎటువంటి టర్న్ తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థాంక్యూ సురేష్.